హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఇక్కడ ఏమంటే అండి, వడ చేస్తున్నానండి, ఉద్దిపప్పు వడ. మా వాడు పిల్లలు ప్రతి ఒక్క ఇంట్లో కూడా అంతేలేండి. కాకపోతే మా పిల్లలు కూడా ఏమంటే పండగ రోజుల్లో నేను చేస్తూ ఉంటాను. అప్పుడు తినండ్రా బాబు, తినండి తినండి ప్లేట్లో వేసి కూడా ఆ వడలు ఎండిపోతూనే ఉంటాయి, కానీ తినరనమాట. సరే, ఇంకా వాళ్ళు అడిగినప్పుడే చేద్దాంలేని గోమన అయిపోయేది, చేసేది లేదు. పండగలప్పుడు దేవుడి వరకు ఏదో ఒక నైవేద్యం పెట్టుకునేదాన్ని. సరే, ఇంకా ఒకరోజు పాయసం చేశానని చెప్పాను కదా, ఆ రోజే వడ చేశానన్నమాట. ఆ రోజు నాకు ఈ పాయసానికి వడ అయితే బాగుంటుందని అనింది మా అమ్మాయి, చిన్నమ్మాయి. సరే అని చెప్పి వడ చేసిస్తాలేమ్మా అని చెప్పి వెంటనే ఇంకేం చేశాను, పాయసంతో పాటు ఒక పక్క గిన్నెలోకి ఒక గ్లాసు ఉద్దిపప్పు అయితే వేసుకున్నాను. ఒక 2 పిడికిళ్ళు పచ్చనిపప్పు వేసుకున్నానండి. కొద్దిగా అంత అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి ఇవి వేసి ఒక పక్క అయితే కడిగేసి పెట్టుకున్నాను, నానుతా ఉన్ని మళ్ళీ వేసి రుబ్బుదామని చెప్పి. సరే అని చెప్పి కొంతసేపు అయితే నానిందనమాట, ఒక 1 అవరు. తర్వాత అయితే మిక్సీకి వేసుకునేసాను ముద్దగా. కొన్ని పప్పుల్లాగా కొన్ని అయితే తీసి గిన్నెలోకి వేసుకుంటాను అనమాట. తట్టు అంటే నోటికి నవ్వులుతూ ఉంటే బాగుంటుంది కదా అనేసి అని ఆ విధంగా అయితే కలుపుకున్నాను. దాంట్లో కొద్దిగా చిటికెడంత సోడా, మిరియాలు 4 గింజలు అయితే నూరి దాంట్లోకి వేసానమాట. కొంచెమే పిండి హడావిడిగా వాడు అడుగుతున్నాడని చేశాను. ఇంకా బాగా పెద్ద పెద్ద వడలు అయితే ఇంకొంచెం పెద్ద ప్రాసెస్సే ఉంటుంది బాగా. నేను కొంచెం వడలు అయితే పిల్లలు అడిగినప్పుడు వెంటనే ఇలా చేస్తానండి. ఆ విధంగా ముద్దగా రుబ్బుకున్నాను. తగినంత ఉప్పు వేసుకున్నాను. తర్వాత చిన్న బాండల్లో ఆయిల్ వేసుకొని, తర్వాత అయితే చెయ్యి బాగా అద్దుకొని, నీళ్ళల్లో అద్దుకొని మనము బాగా కలిపేసుకున్న తర్వాత ఆ ముద్దలో ఒక అంత పిండి ఎత్తుకొని మధ్యలో ఏలుతో బొక్క పెట్టేసి అట్లా మనం నీళ్ళల్లో ప్రతిసారి చెయ్యి అద్దుకోవాలన్నమాట. ఆ విధంగా పెట్టేసి మనమైతే నూనెలోకి వేసుకోవాలండి. నూనె బాగా కాగిన తర్వాత వేడెక్కింది అని ఒక చిటికెడు చిన్న ముద్ద ముక్క వేస్తే ఉడుకుతుంది కదా, అప్పుడు వేసుకోవాలన్నమాట మనము. అలాగే నేను అన్నీ కూడాను చిన్న చిన్న వంటలు చేసుకొని చేత్తో బాగా చెయ్యి అద్దుకుంటానమాట. ప్రతిసారి అద్దుకుని వేస్తాను. అద్దుకుంటేనే మనకు ఉద్దిపప్పు అతుక్కోదనమాట చేతికి. ఈ విధంగా అయితే మా వాడు అడిగాడు, మా అమ్మాయి అడిగిందని చెప్పి చేశానండి. అప్పుడప్పుడు పిల్లలు అడిగినప్పుడు మనం వెంటనే కాదు కూడదు అని అనకుండా వెంటనే చేయించామనుకోండి, తృప్తిగా తింటారు పిల్లలు. సరే, ఇంకా పాయసం చేశాను కదా అని చెప్పి వడ కూడా అడిగింది కదా అని చెప్పి వేశానండి. ఈ విధంగా బాగా రెడ్గా కొంచెం అట్లా రెడ్ కలర్లో వచ్చినాక ఇటు అటు తిప్పేసుకుంటే వడ రెడీ అయిపోతుంది అనమాట. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నేను ఈ విధంగా చేస్తున్నాను, ఇది కరెక్ట్ అనే కాదా అని మీరు కామెంట్ చేయండి. ఇలా అయితే బాగుంటుంది అనేది ఇటు కాదు అని అన్నా కూడా సరే కామెంట్ చేయండి. ఎలా ఉందనేది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. మా పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు, చిన్న చిన్నవి. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.